హాయ్ గైడ్స్, నేనైతే ఇప్పుడు మీకోసం మంచి చికెన్ పులావ్ అయితే తీసుకొని వచ్చేసాను. దానికోసం మనకు కావాల్సినవి ఫుల్ బగారా సామాన్ అయితే కావాలండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ మనకు వచ్చేసి ఒక చిన్న టొమాటో తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చికెన్ మ్యారినేట్ చేశానండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పెరుగు, నిమ్మరసం అండ్ అలాగే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ అలాగే 1 అవర్ ముందు ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే నానబెట్టుకొని పెట్టుకున్నాను. మీరు నార్మల్ రైస్‌తోని కూడా చేసుకోవచ్చు. కానీ ఇదైతే ఫ్లేవర్ బావుంటుంది కదా అని చేశాను. సో, ఇక్కడ ఒక పాన్ పెట్టానా, పాన్ వేడవ్వగానే అందులో బగారా సామాన్లన్నీ వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి మంచిగా మగ్గనివ్వాలి. అది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం చికెన్ వేసేసి మంచిగా అందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకొచ్చే వరకి కుక్ చేసుకొని, తర్వాత మనం ఇందులో ఫస్టే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని, సరిపోయేంత వాటర్ ఏసుకొని కుక్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి